ఇప్పుడు వీళ్ళు ఒక ఆర్గనైజేషన్ అమ్మా. మీ అందరికి కూడా సభ్యులందరికీ మీకు అందరికి విజ్ఞప్తి చేస్తున్న 25 ఏళ్లకు మునుపు నేను ఆ రోజు ముఖ్యమంత్రి అయినప్పుడు అలీప్ అనే ఆర్గనైజేషన్ లేడీ ఆంటర్‌ప్రెన్యూర్స్ కోసం పెట్టారు. నేను వాళ్ళని ప్రోత్సహించాను. గాజుల రామారంలో హైదరాబాద్ పక్కన 35 ఎకరాల భూమి ఇచ్చి మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించమని ఆ రోజు నిర్ణయిస్తే అక్కడ ఇప్పుడు 10,000 మంది పనిచేసే పరిస్థితికి వచ్చారు. ఒకే సెంటర్లో 10,000 మంది పనిచేస్తున్నారు. అంటే ఇప్పుడు వారు వచ్చి విశాఖపట్నం, విజయవాడలో ఉంది, కుప్పంలో పెడతా ఉంటున్నారు. వారికి ఎంత శక్తి ఉంటే అంత శక్తి ఉపయోగించి మీకు శిక్షణ ఇవ్వడానికి, మిమ్మల్ని పారిశ్రామికవేత్తలు చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఉండే వాళ్ళని అడుగుతున్నాను మిమ్మల్ని అందరినీ, మీరందరూ డబ్బులు సంపాదించాలని ఆలోచన ఉందా లేదా? ఉందంటే చేలు పైకెత్తండి. ఓకే. ఒకప్పుడు నేను చెప్పింది మీ అందరికీ గుర్తుందా? ఆడబిడ్డ అంటే ఆ రోజు వంటింటికే పరిమితం. మగవాళ్ళు కూడా మీ పైన అట్లే చూసేవాళ్ళు. నీకేమీ తెలియదు, తల్లిదండ్రులు నిన్నేదో పెళ్లి చేసి ఇంకొక ఇంటికి పంపించేయాలి అని మా భారం అయిపోతుంది. ఆడబిడ్డలు మీరు కూడా, తల్లులు కూడా అట్నే ఆలోచించేవాళ్ళు. మీ ఆలోచన మార్చడానికి నేను చెప్పేవాడిని. ఆడబిడ్డ మగబిడ్డ ఎవరైనా పర్వాలేదు, భవిష్యత్తులో ఆడబిడ్డలైతేనే బాగా చూసుకుంటారు తల్లిదండ్రులకు అని చెప్పాను. ఇప్పుడు అది నిజమైంది. అవునా కాదా ఒక్కసారి ఆలోచించుకోండి. అదే సమయంలో ఆ రోజు పెళ్ళైతే భర్తలు అనేవాళ్ళు, నీకేం తెలియదు, నువ్వు ఇంట్లో వంట చేయి, పిల్లలను చూసుకో, నీకు ఇంకేం పని లేదని చెప్పేవాళ్ళు. తర్వాత ముసలోళ్ళవైతే పిల్లలు అనేవాళ్ళు, నీకేం తెలుసు, అనవసరంగా ఇంటర్ఫియర్ అవుతావు, గమ్మనుండు అనేవాళ్ళు. దానికి కారణం మీరు డబ్బులు సంపాదించలేదని ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని చులకనగా చూసేవారు. ఆ రోజు నేను ఆలోచించింది, మా ఆడబిడ్డలకి డబ్బులు సంపాదించే విధానం నేర్పించాలని డాక్రా సంఘాలని, మెప్మా సంఘాలని పెట్టాను. అక్కడి నుంచి ప్రారంభమైంది ఆ ఉద్యమం. మీరు రూపాయి పొదుపు చేస్తే నేను రూపాయి ఇచ్చాను, మీకు రివాల్వింగ్ ఫండ్ ఇచ్చాను. ఈరోజు అంచెలుగా ఎదిగి మీరు ముందుకు పోయారు. ఇప్పుడు నా ఆలోచన ప్రతి ఒక్క డాక్రా సంఘాలని లక్షాధికారులు చేయాలనే తప్ప వేరే ఆలోచన లేదు. ఇది చేస్తాను, మీరు గట్టిగా గాని ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించగలిగితే. అందుకే నేను వీళ్ళందరినీ తీసుకొచ్చాను, ఇంకా చాలా మంది తీసుకొస్తాను. ప్రపంచంలో ఉండే వ్యక్తులందరూ ఆంధ్రప్రదేశ్కి వస్తారు. వస్తే మీరు సద్వినియోగం చేసుకోండి. సమయం కూడా లేదు, టెక్నాలజీ కూడా బాగా అందుబాటులోకి వచ్చింది. థ్యాంక్ యూ అమ్మా, వెరీ నైస్, గుడ్. నెక్స్ట్. సీఎం గారికి నమస్కారం. ఇక్కడ ఉండే అమ్మలక్కలకి కూడా నమస్కారం. ఈవేళ మేము ఒక చాలా ముఖ్యమైన ఒక MOU సైన్ చేసినాం మన గవర్నమెంట్తో. ఇప్పుడు వరకు మనం అరకు వ్యాలీని విన్నాము. మా ఉద్దేశం ఏమంటే, మన ఈ జిల్లా, ప్రకాశం జిల్లానే కాదు, మన రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద పని చేయాలని. ఆ పెద్ద పని ఏమంటే, ఇప్పుడు అమూల్ బ్రాండ్ అని ఒకటి దేశవ్యాప్తంగా ఉంది, 50,000 కోట్లది. అది మనము మన ఆంధ్రప్రదేశ్లో చేయగలమా? చేపిస్తాం. కొంచెం మీరు కలిసి పనిచేస్తే మేము చేస్తాం. అంటే ఒక నేషనల్ బ్రాండ్ చేయాలా. ఇది మన రాష్ట్రమే కాదు, ఇండియానే కాదు, ఇంటర్నేషనల్గా ఉండాలా. ఇప్పుడు ఆల్రెడీ మేము ఇది మన అనంతపూర్ జిల్లా ఆంధ్రాలోనే ఉందా? అనంతపూర్ జిల్లాలో మేము రైతులతో పనిచేస్తున్నాం. ఈ ప్యాకెట్లలో వేసి కందులు, కందిపప్పులు, రాగి, ఇవన్నీ, అది కాకుండా సాంబార్ పొడి, సాంబార్ దోశ, రాగి దోశ, మిల్లెట్ దోశ, ఇవన్నీ మేము అమెరికాకు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, ఆల్రెడీ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. సో మాకు సీఎం గారితో ఏమి ఇంట్రెస్ట్ అంటే, సార్ మీరు కొంచెం సపోర్ట్ చేస్తే
మనము ఒక నేషనల్ బ్రాండ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ క్రియేట్ చేస్తాము. గ్లోబల్ బ్రాండ్, నాట్ నేషనల్ బ్రాండ్. ప్రపంచంలోనే ప్రతి ఒక్కరు కూడా ఈ బ్రాండ్ అంటే గ్లోబల్ బ్రాండ్ గా తయారు కావాలి, ప్రపంచానికి ఎగుమతులు చేయాలి మనం. అది నా ఆలోచన. ఆంధ్రప్రదేశ్ లో మా డాక్రా ఆడబిడ్డలు తయారు చేసే వస్తువులు ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాల్లో అమ్మే పరిస్థితి రావాలి. సార్ ఒక ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోండి, 25 సంవత్సరాల మునుపు నేను ఐటీ మాట్లాడితే ఈ రోజు 100 దేశాల్లో 120 దేశాల్లో తెలుగు వాళ్ళు పనిచేసే పరిస్థితికి వచ్చారు. అంటే అది తెలుగు వారి శక్తి. ఇక్కడ మా డాక్రా సంఘాలు చేసే ఉత్పత్తులు ప్రపంచం మొత్తం వినియోగించే పరిస్థితి రావాలి. అలాంటి బ్రాండ్ మీరు తయారు చేయాలి. సార్ ఒక్క మాట చెప్తాను సార్, ఈ బ్రాండ్ చేస్తే మనకి కావాల్సిందే అభివృద్ధి కావాలా, పేరు కావాలా, కొంచెము మనకు గౌరవం కావాలా. అభివృద్ధి కావాలంటే డబ్బులు సంపాదించాలా. ఈ బ్రాండ్ తయారు చేస్తే మనకేం వస్తుంది అని మీరందరూ ఆలోచన చేస్తారు. దీంట్లో వచ్చిన దమ్మిడి నయా పైసా కూడా మన ఇక్కడ ఉండే ఆంధ్రప్రదేశ్ మహిళలకు, ఇక్కడ ఉండే రైతులకే. సో దాంట్లో మనకు అభివృద్ధి వస్తుంది. ఇప్పుడు సార్ చెప్పినట్లు మనం ఇంటర్నేషనల్ లోకల్ బ్రాండ్ చేస్తే పేరు వస్తుంది, ఒక గౌరవం అనేది కూడా వస్తుంది. మనకు 3 కావాలి, మనకు అభివృద్ధి కావాలి, మనకు పేరు కావాలి, మనకు గౌరవం కావాలి. మనం అందరం కలిసి చేస్తే సార్ది కొంచెం గైడెన్స్ సపోర్ట్ ఉంటే తప్పకుండా ఇది మనం చేసి చూపిస్తాం. థ్యాంక్ యూ. ప్లీజ్ క్యారీ ఆన్. ఫ్లిప్కార్ట్. Honorable Chief Minister, ప్లీజ్. good afternoon and happy Women's Day to all of you. It's been a great day. Today is a very, very auspicious day also that we have signed an agreement with the SERP, which is one of the departments of Government of Andhra Pradesh, where we will be supporting the FPOs of the state. So this is one big startup for us. We had done some work earlier in last year where we had done close to about 22 crores worth of business with the FPOs with only 2 products. One was peanuts and second was tur dal. We are expected, as the Chief Minister has asked us, that we will be looking this year multi-products on our grocery platform, and we'll see that as many as FPOs can be promoted on the Flipkart platform. For the knowledge of all the ladies, I will like my colleague to translate you in Telugu language, please. అందరికీ నమస్కారం. హ్యాపీ ఉమెన్స్ డే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ. సార్ సీఎం సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. మా సార్ చెప్పింది ఏంటంటే, ఇప్పుడు మేము కొన్ని ఎఫ్పిఓస్ ఆల్రెడీ వర్క్ చేస్తున్నాము. ఇంకా చాలామంది ముందుకు వస్తే వాళ్ళకి ఎలాంటి నైపుణ్యం కావాలి, ఎలాంటి క్వాలిటీ సరుకు అందించాలి అనే దాంట్లో మేము తప్పకుండా ట్రైనింగ్ ఇస్తాము. అండ్ వాళ్ళు ఎలా అమ్ముకోవాలనే దానికి కూడా మేము చాలా తోడ్పడతామని చెప్తున్నారు. సో ఈ అవకాశాన్ని ఉపయోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు మీకు అందరికి ఐడియా ఉందమ్మా, ఫ్లిప్కార్ట్ అని ఒక రీటైల్ వ్యవస్థ ఐడియా ఉంది అందరికీ? ఐడియా ఉండేవాడు చేలిపైకి ఎత్తండి. ఓ, మా ఆడబిడ్డలు అన్ని విషయాలు బాగా తెలుసు. ఇప్పుడు వాళ్ళంతా ఫ్లిప్కార్ట్ తరపున 2 తయారు చేస్తున్నారు. ఒకటి వేరుశనగ పప్పు, రెండోది కందిపప్పు. ఇప్పుడు వాళ్ళ 2 తయారు చేసి అనంతపురంలో కొన్ని జిల్లాలో తయారు చేస్తున్నారు. అట్లా కాకుండా గ్రామాల్లో ఉండే అన్ని వ్యవసాయ ఉత్పత్తులు తయారు చేయడానికి సిద్ధపడుతున్నారు. మనం తయారు చేసినట్టే ప్రపంచం మొత్తం పంపిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన డబ్బులు కావాలి. మనం చేసే చౌకగా చేసినప్పుడు, మా ఆడబిడ్డలు చేసినప్పుడు క్వాలిటీ ఉంటుంది కాబట్టి నాణ్యత మీద ప్రపంచం అంతా వెళ్లే పరిస్థితి వస్తుంది. నేను వారికి ఒకటే చెప్తున్నా, వాళ్ళ కెపాసిటీ ఎంత ఉంటే మొత్తాన్ని ఉపయోగించమంటున్నా. కమాడిటీ క్లస్టర్స్ ఓపెన్ చేస్తాం. ఎక్కడ ఏ జిల్లాలో ఏ వస్తువు వస్తుందో, ఏ ప్రోడక్ట్ పడుతుందో అక్కడ తయారు చేసి మీ అందరికీ శిక్షణ కార్యక్రమాలు పెడతాం. దానికి కావాల్సిన బ్యాంక్ లోన్ ఇప్పిస్తాను, వర్కింగ్ క్యాపిటల్ ఇప్పిస్తాను. ఇవన్నీ చేసిన తర్వాత మీరు మళ్ళా కొనడానికి వాళ్లే కొంటారు. మీకు ప్రోడక్ట్ అక్కడ అందుబాటులో ఉంది, తయారు చేసే తెలివితేటలు నేర్పిస్తా. మళ్లీ దాన్ని కొనుగోలు చేసే వ్యక్తులు కూడా మేము ముందర పెడతాను.
దీనికంటే మంచి ఆలోచన లేదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు అందిపుచ్చుకోవడం మీ చేతుల్లో ఉంది. గుర్రాన్ని ట్యాంక్ దగ్గర తీసుకుపోతాం కానీ తాగిచ్చేది నా వల్ల కాదు. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. అందరూ అంటున్నారు ఇంకా చాలా సమయం పడుతుంది, ఆడవాళ్లు పైకి రారు, మగవారితో సమానంగా రారని. నేను చెప్తున్నా 200 ఏళ్ళు 500 ఏళ్ళు అవసరంలా 20 సంవత్సరాలకు మునుపు ఒక నిర్ణయం చేశాను. 33% ఉద్యోగాల్లో కాలేజీల్లో రిజర్వేషన్లు పెట్టాను. అప్పుడు అందరూ నన్ను అన్నారు మగపిల్లలు, సార్ మీరంతా 33% పెడుతున్నారు, దీనివల్ల తెలివితేటలతో ఇంకొక 30% వస్తారు అంటే 100 మందిలో 60 మంది ఆడబిడ్డలు వస్తే మాకైతే ఏంటి అని అడిగారు. తరతరాలుగా వాళ్ళంతా విస్మరించబడ్డారు. కొన్ని రోజులు కానీ తర్వాత చూస్తామని చెప్పాను. ఇప్పుడు నేను తీసుకున్న నిర్ణయం మీరు చూస్తే భార్యాభర్తలు వచ్చినప్పుడు నేను అడుగుతా ఉంటాను. భర్త ఐటీ, భార్య ఐటీ, ఇద్దరు ఉద్యోగాలు చేస్తారు. నీ ఆదాయం ఎంత, ఆవిడ ఆదాయం ఎంత అంటే 90% నాకు చెప్పింది ఆడవాళ్ళ ఆదాయం ఎక్కువ ఉంది, మగబిడ్డల కంటే భర్త కంటే భార్య ఆదాయం ఎక్కువ ఉంది. అంటే దీన్ని బట్టి మనం అర్థమవుతుంది ఎన్నో ఏండ్ల అవసరం లేదు. మన దగ్గర ఆర్గనైజేషన్ రెడీగా ఉంది, టెక్నాలజీ రెడీగా ఉంది, చేసే మనసుండే ప్రభుత్వం మీకు అందుబాటులో ఉంది. ఇప్పుడు చేయాల్సింది మీరు ఇచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటే ఏదైనా సాధ్యం. ప్రపంచంలో ఉండే వ్యక్తులందరినీ తీసుకొస్తాను, మీరు భాగస్వాములు చేస్తాను. మీరు చేసే పనులు మళ్ళా ప్రపంచం మొత్తం మార్కెట్ ఇచ్చే విధంగా చేసే బాధ్యత నాది. ఉపయోగించుకోమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ సీఎం సార్. యా, సో ర్యాపిడో నుంచి అండి మేము. సో ప్రజెంట్ వచ్చేసి సీఎం సార్ చెప్పినట్లు అందరూ ఇంట్లోనే ఉండి వంట చేయాలి ఆడవాళ్ళంటే, లేదంటే ఇంకోటి ఏదో చేయాలి ఇంట్లోనే చేయాలనే ఉద్దేశంతో కాకుండా బయటకు వచ్చి ఎర్న్ చేసే అవకాశాలు ఉండాలి అని చెప్పారు కదా. సో అవకాశాలలో భాగంగానే ర్యాపిడోలో ఇప్పటి వరకు ఆల్రెడీ కొంతమంది స్త్రీలు వర్క్ చేస్తూ ఉన్నారు, బైక్ ట్యాక్సీలో కానీ లేదా ఆటోలు కానీ కొంతమంది. సో అందులో వాళ్ళతో మాట్లాడినప్పుడు మాకు తెలిసిన కొంత విషయం ఏంటంటే ఆర్థిక సహాయం ఉంటే ఇంకా ఎక్కువ మంది ముందుకు రాగలరు అనే ఉద్దేశంతో చెప్పినప్పుడు అప్పుడే మాకు మెప్మా డైరెక్టర్ గారు శ్రీ తేజ్ భరత్ గారు యాక్చువల్లీ ఆయన చేస్తున్న కార్యక్రమాలు కానీ మెప్మా ద్వారా అవన్నీ తెలిసి, ప్లస్ చంద్రబాబు నాయుడు సార్ గారి విజన్ యాక్చువల్లీ ఎంపవరింగ్ ఉమెన్ అనే ఉద్దేశంలో సో మెప్మాతో కొలాబొరేట్ అయ్యి ప్రజెంట్ ఉమెన్కి స్త్రీలకి యాక్చువల్గా ఇంకా ఎక్కువ ఎర్న్ చేసే అవకాశాలు ప్లస్ కొంత ఆర్థిక సహాయం నెల కూడా అందజేసే ఉద్దేశంతో బైక్ పింక్ అనే ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేశామన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ అది ఆంధ్రాలో 8 సిటీస్లో నడుస్తూ ఉంది. సో ఎక్కడైనా కూడా దాని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఏంటమ్మా మీకు అందరికీ జ్ఞాపకం ఉందా, నేను లాంగ్ బ్యాక్ ఆర్టీసీలో కండక్టర్లు పెట్టాను, జ్ఞాపకం ఉందా? ఉన్నారా ఇప్పుడు కండక్టర్లో? అప్పుడు తీసుకున్న నిర్ణయం అందరూ అన్నారు ఆడవాళ్ళు కండక్టర్లా అన్నారు. కాదు, ఆర్టీసీ బస్సుల్లో డ్రైవర్లుగా కూడా పెడతారని చెప్పారు కానీ ముందుకు రాలా. వచ్చుంటే డ్రైవర్లుగా కూడా పెట్టేవాడిని. ఈరోజు మీ అందరూ ధైర్యంగా ఉండాలి. అన్ని రంగాలలో మగవారితో ధీటుగా మనం పనిచేయాలి. అందుకనే ఈరోజు ఆటోల్లో కూడా మీరు షీ ఆటో కింద ఆడబిడ్డలే డ్రైవ్ చేసే పరిస్థితి వస్తుంది. ర్యాపిడో ఉంది, మీరు ఎక్కడున్నా కూడా మీకు అవి ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఎక్కడ పికప్ చేసుకోవాలి, ఎక్కడ డ్రాప్ చేయాలని. ఆటోమేటిక్గా డబ్బులు కూడా వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఆ డబ్బులు మీకు ఆటోమేటిక్గా డిడక్ట్ చేస్తూ ఉంటారు. ఇంకో పక్కన మోటార్ బైకులు కూడా మీరు ఏమన్నా డ్రాప్ చేయగలిగితే మోటార్ బైకులు కూడా ఇప్పిస్తాం. ఇప్పుడే నేను అడిగాను, ఎటు ఆఫీస్కి వెళ్తా ఉంటాం కాబట్టి అప్పుడప్పుడు మోటార్ బైకులు కూడా డ్రాప్ చేసి అదనంగా డబ్బులు సంపాదించుకుంటామని ఆడబిడ్డలు చెప్పే పరిస్థితికి వచ్చారు. మీరు సొంత వాహనాలంటూ కూడా ఇందులో చేరొచ్చు, దానివల్ల అదనపు ఆదాయం వస్తుంది.
నేను ఆలోచించేది వినూత్నమైన ఆలోచనలు మీకు అందుబాటులో తెస్తాను. నా ఆలోచనల్ని అందిపుచ్చుకోవడం మీ బాధ్యత. అందుకే ర్యాపిడో కూడా తీసుకొచ్చాం. ఇలాంటి వ్యవస్థలను ఈరోజు ఒక 25 వ్యవస్థలు తీసుకొచ్చాం. నా ఆలోచన ఒకటే, 1 లక్ష మంది పారిశ్రామికవేత్తల్ని ఈ ఒక్క సంవత్సరంలో తయారు చేయాలన్న ఆలోచన. 1 లక్ష మంది ఆడవాళ్లలో, మహిళల్లో ఆంటర్‌ప్రెన్యూర్స్ గా తయారు చేయాలనేది నా ఆలోచన. అది అగ్రిమెంట్ చేశాం, ఇది అమలు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన వారందరికి కూడా డీటెయిల్స్ అన్ని పంపిస్తా. మీ మండల సమాఖ్యలు ఉన్నాయి, వాళ్ళందరూ కూడా మీకు ఎడ్యుకేట్ చేస్తారు. మేమేం చేసేది ఎప్పటికప్పుడు మీకు తెలియజేసి మీరు ఏ విధంగా భాగస్వాములుగా ఉన్న చేపించే బాధ్యత తీసుకుంటారని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడు రెగ్యులర్ ప్రోగ్రాం పోదాం. ఈరోజు ఇది చూసిన తర్వాత ఒక్కసారి మీకు ఇంట్రడ్యూస్ చేయాలనే ఉద్దేశంతోనే నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ ర్యాపిడో, థ్యాంక్ యూ. గట్టిగా చప్పట్లు కొట్టి వచ్చిన వాళ్ళందరినీ మన కోసం అభినందించండి. సార్, అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మీరు మాకు ఒక స్ఫూర్తిదాయకమైన ఎంటర్‌ప్రెన్యూరే కాదు, 1,00,000 మంది పారిశ్రామికవేత్తల్ని, మహిళల్ని తయారు చేయాలి అన్న విజన్ మీది. దాని గురించి ఒక 2 మాటలు. ఈరోజు ఇక్కడంతా కూడా డాక్రా సంఘాలు, మెప్మా సంఘాలు కూడా వచ్చాయి. ఇది ఈరోజు పెట్టిన వ్యవస్థ కాదు. దగ్గర 25 సంవత్సరాల కంటే ముందు ఈ వ్యవస్థను ప్రారంభించాం. ఈరోజు వీళ్ళందరినీ చూస్తే ఈ సంవత్సరం డాక్రా సంఘాలు కానీ, మెప్మా సంఘాలు కానీ 35,000 కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి లోన్స్ తీసుకునే పరిస్థితి వచ్చారు. ఈరోజు ఒక్క రోజున వారం రోజులు ఏదైతే ONDC ప్లాట్ఫామ్ మీద 4 గిన్నీస్ అవార్డులు వచ్చాయి మా వాళ్ళకి. దగ్గర 5 కోట్ల రూపాయలు 10 రోజుల లోపల టర్న్ ఓవర్ చేశారు మీరు. దగ్గర నాకు చెప్పిన లెక్క ప్రకారం అయితే 2-3 లక్షల ప్రోడక్ట్ని ఆన్లైన్లో పెట్టి మీరు అమ్మగలిగారు. అంటే మీరు తయారు చేసే వస్తువుల్ని ఏ ప్లాట్ఫామ్ మీదైనా పెట్టి మీరు ఇంట్లో తయారు చేయడం, ప్లాట్ఫామ్ ఉపయోగించుకోవడం, అక్కడి నుంచి నేరుగా వెళ్ళి ఎవరికి పోవాలనో వాళ్ళకి తీరుతుంది, డబ్బులు మాత్రం మీ అకౌంట్కి వస్తుంది. అలాంటి వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. టెక్నాలజీలో మా వాళ్ళని చూస్తే, ఏమమ్మా టెక్నాలజీ పర్ఫెక్ట్ గా వాడతారా? అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయా? ఫోన్లు ఉన్న పైకెత్తండి, చేతులు పైకెత్తండి. అందరికీ ఫోన్లు ఉన్నాయి. ఇప్పుడు మీటింగ్ జరుగుతా ఉంది, ఇంటికి మెసేజ్ ఇచ్చారు, కొంచెం లేట్ అయింది, ఒక గంట లేటుగా వస్తాం, మిగిలిన పనులన్నీ చేసుకోమని చెప్పి ఇక్కడి నుంచి ఆర్డర్స్ కమాండ్ చేసే పరిస్థితికి వస్తున్నారు. ఆ స్టేజ్కి రీచ్ అయ్యారు. మీరే మాకు స్ఫూర్తి సార్ టెక్నాలజీ విషయంలో. అయితే అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మీరు టైం కేటాయించి మాతో ఇలా సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మిమ్మల్ని జీవితంలో మహిళా దినోత్సవ సందర్భంగా గుర్తు చేసుకోవాలి అంటే ఆ మహిళ ఎవరు? మిమ్మల్ని ఎంతగా ప్రభావితం చేశారు? మీ భార్య గారా, అమ్మగారా? ఎవరికి వారే. కానీ ఈరోజు మీరు ఒకసారి చూస్తే మా మిస్సెస్ ఉంది. ఎందుకంటే అందరికి కూడా ఒక ఆలోచన ఉండాలి. అవకాశాలు ఇస్తే అవకాశాలు ఉపయోగించుకోవాలి. అదే సమయంలో మన సమర్థత నిరూపించుకునే అవకాశం వస్తుంది. బిగినింగ్ లో మా మిస్సెస్ ఇప్పుడు వ్యాపారాలు చేయడం తెలియదు. ఇంట్లో కూడా వాళ్ళకు అవసరం లేదు కాబట్టి ఎన్టీ రామారావు గారు కుమార్తెగా ఏ పని చేయాల్సిన అవసరం లేదనే ఉద్దేశంతో నేర్చుకోలేదు. నేను మంత్రి అయిన తర్వాత మళ్ళీ నాకు రాజకీయాల్లో యాక్టివ్గా 89లో మినిస్టర్ అయ్యే పరిస్థితి, 94లో మినిస్టర్ అయ్యాను.
అప్పటికి నేను ఒక చిన్న ఇండస్ట్రీ పెట్టాను ఫ్యామిలీ బిజినెస్ కోసం. అప్పుడు ఇంట్లో లోకేష్ చిన్న కుర్రాడు. అప్పుడు నేను ఆలోచించి బిజినెస్ చూసుకోమని మా మిస్సెస్ను కోరాను. ఆవిడ రిలక్టెంట్గా రిఫ్యూజ్ చేశారు బిగినింగ్లో. నేను గట్టిగా చెప్పాను, ఎవరో ఒకరు చూసుకోవాలి, నేను మంత్రిగా ఉన్నాను, నాకు టైం ఉండదు, అది కాకుండా బిజినెస్ చూడడం కరెక్ట్ కూడా కాదు అని చెప్పితే యాక్సెప్ట్ చేసింది. యాక్సెప్ట్ చేసిన తర్వాత నేను మంత్రిగా ఉండి మళ్ళా ముఖ్యమంత్రి అయ్యాను. 10 ఏళ్ళు రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటే అక్కడి నుంచి అంచెలంచెలుగా ఒక సాధారణమైన మహిళ హెరిటేజ్ కంపెనీని డెవలప్ చేసి పిల్లలను కూడా అందరినీ, మా అబ్బాయిని కూడా బాగా చదివించి పెళ్ళైన తర్వాత ఇద్దరిని కూడా స్టాన్ఫోర్డ్ వరకు చదివించే పరిస్థితికి వచ్చిందంటే అది మహిళలకు ఉండే శక్తి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు అక్కడితో ఆగలేదు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంది. అంటే ఇప్పుడు సర్వీస్ యాక్టివిటీస్కి వెళ్ళింది. అంటే ఒక మహిళ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 10 మందికి స్ఫూర్తినిచ్చే స్థాయికి మీరు ఎదగాలి. నేను మా ఇంట్లో కూడా ఊహించలేదు. అలాంటిది మా మిస్సెస్ చేయగలిగిందంటే అందరికీ ఆ శక్తి ఉంది. అందుకే నేను మనస్ఫూర్తిగా మా మిస్సెస్ని అభినందిస్తున్నా. ఎందుకంటే ఓసారి మనం కూడా అక్నాలెడ్జ్ చేయాలి మంచి చెడుల్ని. అలాంటి మంచి చెడులు చేసినప్పుడు నాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని పనులు చూసుకోవడమే కాకుండా అవసరమే 10 రూపాయలు ఇచ్చే శక్తి కూడా సంపాదించుకునింది. నాకు ఖర్చు పెట్టమంటే పెట్టే పరిస్థితి ఉన్నారు. నేను రాజకీయాల్లో సంపాదించలేం కాబట్టి వ్యాపారాల్లో వాళ్ళు సంపాదించే పరిస్థితికి వచ్చారు. కాబట్టి దిస్ ఇస్ ఏ గ్రేట్ డే. ఎందుకు ఈ మెసేజ్ ఇస్తున్నారంటే కష్టపడితే మీరందరూ కూడా ఒక పెద్ద ఎత్తున పేరు తెచ్చుకునే అవకాశం వస్తుంది. అది ఒక రోజులో కాదు, నిరంతరం ఆలోచించి చేయాల్సిన అవసరం ఉంది. అబ్సల్యూట్లీ సార్. మీ తల్లిగారి విషయంలో మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన ఒక సంఘటన మాతో క్లుప్తంగా పంచుకుంటారా? ఇది మనందరికి కూడా తల్లి జ్ఞాపకాలు ఎప్పుడూ ఉంటాయి. మా మదర్ కూడా అందరం అరిగానే మధ్యతరగతి కుటుంబం. వ్యవసాయం మాకు ఆధారం. మేము చదువుకునేటప్పుడు నిద్రలేసి తెల్లవారుజామున నిద్రలేసి మాకు వంట చేయడం. నేను హై స్కూల్కి పోయేవాడిని. అందరి మారిగా నా జీవితం కూడా. హై స్కూల్కి పోతే చంద్రగిరి 6 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు నడవాలి. 6 కిలోమీటర్లు నడవాలంటే 9-9:30 స్కూల్కి పోవాలి. ఇక్కడ 6:30-7 గంటలకు బయలుదేరి తప్ప అక్కడికి రీచ్ కాలేము. 6:30కు నేను బయలుదేరాలంటే మధ్యాహ్న భోజనం మళ్ళా మాకు అప్పట్లో వండి మాకు క్యారీర్ ఇవ్వాలి. అంటే అప్పుడు పొట్లాలు కూడా కట్టేవాళ్ళం. క్యారీర్ తీసుకుపోవాలని మళ్ళీ తీసుకురావాలి కాబట్టి ఈ మరిగా పొట్లాలు ఇప్పుడు చేస్తున్న ప్యాకెట్ చేసి ఇచ్చేసేవాళ్ళు. దాన్ని పుస్తకాలతో పెట్టుకొని బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళేవాళ్ళం. అంటే 5 గంటలకు నిద్రలేసి 4 గంటలకు నిద్రలేసి వంట చేసి మాకు స్నానాలు చేపించి స్కూలుకు పంపించేది. అక్కడి నుంచి ఓసారి ఆలోచించేవాడిని, ఎవరన్నా గెస్ట్ వచ్చినా బంధువులు వచ్చినా, నేను రాజకీయాల్లో గెస్టులు వచ్చినా వంట చేసేవాళ్ళు. ఆ వంట చేసినప్పుడు ఆ వంట గదికి పోయొచ్చి వస్తే బయట వస్తే కళ్ళంతా నీళ్లు కనపడేటివి. అంటే ఆ పొగంతా వచ్చేది, కడుపులోకి పొగబోయేది, కళ్ళ నీళ్లు వచ్చేటివి. అది చూసిన తర్వాత నాకు అనిపించింది, ముఖ్యమంత్రి అయిన తర్వాత నా తల్లి పడిన కష్టాలు ఏ ఆడబిడ్డ పడకూడదనే ఉద్దేశంతోనే దీపం ద్వారా వంట గ్యాస్ సిలిండర్లు మీకు ఇచ్చాను. దేశంలో ఎవరికీ ఆలోచన రాలేదు. మా తల్లి కష్టాలు చూశాను. అందుకే నా ఆడబిడ్డలు అవస్థ పడకూడదనే ఉద్దేశంతో 95-97లోనే ఆడబిడ్డలందరికీ గ్యాస్ సిలిండర్లు ఇచ్చాను. ఇప్పుడు మళ్ళీ కొంతమంది రేట్లు పెరిగాయని మళ్ళా కట్టెల పొయ్యి పెట్టుకుంటా ఉంటే ఇది కరెక్ట్ కాదని దీపం 2 కింద మళ్ళీ 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఇది స్ఫూర్తి.
సార్ మరి కొంతమంది మహిళలు కూడా ఇక్కడ మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగడానికి రిక్వెస్ట్ చేస్తున్నారు. విత్ యువర్ కైండ్ పర్మిషన్ కెన్ వి ఫ్రీగా అడగచ్చమ్మా మీరు ఏమడగ